హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ట్రేడింగ్ వెల్స్. సో ఇవాల్టి వీడియోలో మనం ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ గురించి ఒకటి తెలుసుకుందాం. సో ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ చెప్పే ముందు మనం ప్రీవియస్ గా ఏమేం వీడియోస్ కవర్ చేసామంటే, సో మనం క్యాండిల్స్ గురించి తెలుసుకున్నాం, క్యాండిల్ యొక్క అనాటమీ గురించి తెలుసుకున్నాం, అండ్ దాంతో పాటు సపోర్ట్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ అండ్ బేసిక్ గా కొన్ని ఇండికేటర్ స్ట్రాటజీస్ అని కూడా తెలుసుకున్నాం. సో ఇవాల్టి వీడియోలో ఒక బెస్ట్ ఇండికేటర్ స్ట్రాటజీ అని చెప్పబోతున్నాను. సో ఇండికేటర్ పేరు వచ్చేసి బొలింజర్ బ్యాండ్స్. సో ఈ బొలింజర్ బ్యాండ్ ఏంటిది అండ్ దీని మీద ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఓవర్ వ్యూ అనేది ఇస్తాను, అంటే రూల్స్ అనేది చెప్తాను. సో ఇండికేటర్ సెక్షన్స్ కి వెళ్ళేసి మనం బొలింజర్ బ్యాండ్ అనేది మన చాట్ లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మనకు నచ్చిన టైం ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్ చేసుకున్న టైం ఫ్రేమ్ 5 minutes. సో 5 minutes చూస్ చేసుకున్నాక సో దీని మీద ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. సో ఫస్ట్ బొలింజర్ బ్యాండ్ అనేది ఒక అప్పర్ బ్యాండ్ అనేది ఉంటుంది, ఇంకోటి ఒక లోవర్ బ్యాండ్ అనేది ఉంటుంది, అండ్ ఒక మిడ్ లైన్ ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైతే క్యాండిల్స్ అనేది ఇలా ఫామ్ అవుతూ ఈ అప్పర్ బ్యాండ్ దగ్గర ఒక రెడ్ కలర్ క్యాండిల్ అంటే సెల్లింగ్ అప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ యొక్క కొంచెం హై దగ్గర ఎస్ఎల్ అనేది పెడతాం అండ్ టార్గెట్ వచ్చేసి ఈ లోవర్ బ్యాండ్. సిమిలర్లీ ఎప్పుడైతే మార్కెట్ ఇలా లోవర్ బ్యాండ్ దగ్గర వచ్చి ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది అనుకోండి, అక్కడ మనం బై ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ క్లోజింగ్ తర్వాత బై ఎంట్రీ అనేది తీసుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసి మన ఇక్కడ క్యాండిల్ లో అండ్ టార్గెట్ వచ్చేసి అప్పర్ బ్యాండ్. సో ఇది స్ట్రాటజీ బై అండ్ సెల్ కి కండిషన్స్. సేమ్ కండిషన్స్ మనం లైవ్ మార్కెట్ లో ఎలా చూడాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ట్రేడింగ్ వ్యూ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. సో ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకున్నాక మీరు ఇక్కడ చూసినట్టయితే ఇండికేటర్ సెక్షన్స్ లో బొలింజర్ బ్యాండ్. సో ఇది టైప్ చేయగానే మనకు ఇక్కడ ఏదైతే ఇండికేటర్ వచ్చిందో ఆ ఇండికేటర్ ని మనం చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్నాక ఇక్కడ చాట్ లో అనేది యాడ్ అవుతుంది అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes అనేది పెట్టుకోవాలి. సో ఇండికేటర్ అనేది ఫామ్ అయ్యాక మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ అనేది చూస్తాం ఎక్కడ అప్పర్ బ్యాండ్ దగ్గర. సో ఇక్కడ చూసినట్టయితే ఒక స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఉంది. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఈ క్లోజింగ్ తర్వాత సెల్ పొజిషన్ అనేది తీసుకున్నాను. ఎస్ఎల్ వచ్చేసి ఈ క్యాండిల్ హై, టార్గెట్ వచ్చేసి ఈ లోవర్ బ్యాండ్. ఇది సెల్ కోసం. అండ్ బయింగ్ ప్లాన్ ఎలా చేయాలంటే ఈ బొలింజర్ బ్యాండ్ టచ్ అవుతూ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేయాలి. సో ఇక్కడ దగ్గరలో ఉన్న క్యాండిల్ కూడా చూస్ చేసుకోవద్దు, ఇలా టచ్ అయ్యి ఆర్ బ్రేక్ చేసి లోపలికి రావడం లాంటిది చూడాలి. సో ఇక్కడ చూసినట్టయితే గ్రీన్ కలర్ క్యాండిల్ దగ్గర లో ఎంట్రీ, లో అండ్ టార్గెట్ వచ్చేసి అప్పర్ బ్యాండ్. చూడండి ఎంత సింపుల్ గా మనకు ట్రేడ్స్ అనేది ప్లాన్ అయినాయి అండ్ టార్గెట్స్ కూడా హిట్ అయినాయి. సో ఈ బొలింజర్ బ్యాండ్ వాడి మనం బెస్ట్ రిటర్న్స్ అనేది తీయవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో ట్రేడింగ్ వెల్స్. థ్యాంక్ యూ.